యేసు మహారాజుకే జై. దేశద్రోహి, తెలుగు రాష్ట్రాల చీడపురుగు, క్రైస్తవులకి హిందువులకి మధ్య మత కలహాలు రేపటానికి విపరీతంగా ప్రయత్నం చేస్తున్న కరుణాకర్ సుగుణాగాడు వాడి ప్రయత్నంలో భాగంగా అంతేకాదు ఫాదర్ అనే ఒక లాగు చిత్రాన్ని తీశాడు. ఈ షార్ట్ ఫిల్మ్ తీయటంలో వాడి ఉద్దేశం ఏంటంటే బైబిల్ని వక్రీకరించాలి, క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీయాలి, పాస్టర్స్ని చెడ్డవారిగా హిందూ సమాజం ముందు నిలబెట్టాలి అన్న టార్గెట్స్ పెట్టుకొని వాడి లాగు చిత్రాన్ని తీశాడు. దానికి కౌంటర్గా నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను. కరుణాకర్ సుగుణాగాడు బైబిల్కి వ్యతిరేకంగా రాసిన 2 పుస్తకాలకి కౌంటర్గా నేను 5 పుస్తకాలు రాశాను. వాడు రాసిన 5 అధ్యాయాలకి ఒక బుక్ రాశాను. దాంట్లో మొట్టమొదటి వాడు రాసిన బైబిల్ దేవుడి నిజ స్వరూప స్వభావాలు అనే బుక్కి కౌంటర్గా నేను రాసిన బైబిల్ని పబ్లిక్గా దూషించడానికి ఎన్ని గుండెలరా మీకు అని. ఇదే టైటిల్ మీద, అంటే బైబిల్ని పబ్లిక్గా దూషించడానికి ఎన్ని గుండెలరా మీకన్న టైటిల్ మీద నేను ఒక ఫేస్బుక్ పేజీ కంటిన్యూ చేస్తున్నాను. ఆసక్తి ఉన్న వాళ్ళు ఆ ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వచ్చు. ఆ పేజీలో నేను పెట్టాను, చాలా విపరీతమైన ఒత్తిడిలో చాలా బిజీగా ఉన్నాను. ఈ కరుణాకర్ సుగుణాగాడు క్రైస్తవులకు వ్యతిరేకంగా తీసిన అంతేకాదు ఫాదర్ అన్న లాగు చిత్రానికి తొందరలో కౌంటర్ మాట్లాడతాను అని చెప్పి వాడు సినిమా రిలీజ్ చేసిన తర్వాత రోజే నేను ఆ ఫేస్బుక్ పేజీలో పెట్టాను. దాని ప్రకారమే మాట్లాడుతున్నాను. కరుణాకర్ సుగుణాగాడు చాలా తెలివిగా ఈ షార్ట్ ఫిల్మ్ స్టార్టింగ్కి ముందు, ఈ షార్ట్ ఫిల్మ్ ప్రారంభానికి ముందు శివశక్తి కార్యాలయానికి ఒక పెద్ద సొంత కార్యాలయం కావాలి, ₹1,00,00,000 కంటే ఎక్కువ అవుతుంది, ఒక్కొక్కళ్ళు 5,000 రూపాయలు ఇవ్వండి, ఇవ్వలేని వాళ్ళు ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పి డైరెక్ట్గా సిగ్గు లజ్జ లేకుండా అడుక్కున్నాడు. అందుకే క్రిస్టియన్ లీడర్స్ వీడికి ఒక పేరు పెట్టారు, ఆన్లైన్ బెగ్గర్. అడుక్కునేవాడు. ఈ అడుక్కునేవాడు చాలా తెలివిగా ఈ షార్ట్ ఫిల్మ్కి ముందు అలా అడుక్కున్నాడు వాడి కార్యాలయం గురించి. ఇంతకుముందు వీడితో పనిచేసిన హమారా ప్రసాద్ కొద్ది రోజుల క్రితం ఆయన ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు. హమారా ప్రసాద్ ఆయన పెట్టిన పోస్ట్ ఏంటంటే, నాకు మారేడుపల్లిలో కార్యాలయం ఉంది, లలిత్ కుమార్కి కూకట్పల్లిలో కార్యాలయం ఉంది, మేము కూడా యాంటీ క్రిస్టియన్ యాక్టివిటీస్ చేస్తున్నాం, అయినా మేము ధైర్యంగా కార్యాలయం నడుపుకుంటున్నాం. అసలు కరుణాకర్ సుగుణాగాడికి అసలు కార్యాలయమే లేదు, వాడు అసలు బయటికి కనపడ్డు, వాడికెందుకు కార్యాలయం, మీరు ఇచ్చే డబ్బులన్నీ కూడా వాడు తాగుబోతనానికి వెళ్తాయి అన్న అర్థంలో ఒక పోస్ట్ పెట్టాడు. వాడితో కలిసి పనిచేసినాడు కాబట్టి వాడి సంగతి అంతా ఈయనకి తెలుసు. పనివాడి తప్పులు పనివాడికి తెలుస్తాయి అన్న లెక్కల ప్రకారం, అన్న మాట ప్రకారం హమారా ప్రసాద్ చెప్పిన మాటలు నమ్మాల్సిందే. వీడు అసలు కార్యాలయం ఎక్కడుందో కూడా తెలియదు, ఆ కార్యాలయంలో ఉండడు. వీడు చేసే అసాంఘిక కార్యక్రమాల వల్ల వీడి మీద చాలా కేసులు ఉన్నాయి, పోలీసులు పట్టుకుంటారేమోనన్న భయం ఒకటి. క్రైస్తవుల్ని అవమానిస్తూ, బైబిల్ని వక్రీకరిస్తూ, క్రైస్తవుల మనోభావాల్ని దారుణంగా పబ్లిక్గా కించపరుస్తున్నందుకు క్రిస్టియన్ కుర్రోళ్ళు ఎక్కడ పడేస్తుంటారో అని చెప్పి ఆ భయంతో వీడు అసలు కనపడ్డాం. ఒకవేళ అడుక్కోవటంలో ఎక్స్పర్ట్ అయిన కరుణాకర్ సుగుణాగాడు చాలా తెలివిగా మతోన్మాదాన్ని నూరిపోసి ప్రజల దగ్గర నుంచి విరాళాలు సేకరించి ఒకళ్ళ కార్యాలయం కట్టినా అది ఎక్కడుందో ఎవరికి తెలియదు, ఉన్న దాంట్లో వీడు ఉండడం.
ఎందుకంటే వీడు చాలా భయస్తుడు. అమరా ప్రసాద్, లలిత్ కుమార్ కూడా ఇలాగనే కరుణాకర్ సుగుణా గారి మార్గంలోనే క్రైస్తవ్యాన్ని కించపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు డేర్గా కార్యాలయాలు పెట్టుకొని దాంట్లో పని చేస్తున్నారు. వీడికి అంత కార్యాలయం ఉన్నా వీడు ఉండడు దాంట్లో. వీడికి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అది వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, మాకు సంబంధం లేదు. ఈ మధ్య అంటే దాదాపుగా 14వ తారీఖు అనుకుంటాను, బంగారయ్య శర్మ అనే ఒక పాపులర్ హిందూ లీడర్ కరుణాకర్ సుగుణా గారికి వాడు అడుక్కుంటుంటే ఈయన జోలు పట్టాడు, కరుణాకర్ సుగుణా గారికి దానం చేయండి అని. ధర్మాన్ని కాపాడుతున్న శివశక్తి ఈ ఆర్గనైజేషన్కి సొంత కార్యాలయం కావాలి, మీరందరూ సహకరించండి అంటూ కరుణాకర్ సుగుణా గారు అడుక్కుంటుంటే ఈయన జోల పట్టాడు. యాంటీ క్రిస్టియన్ మాఫియా, క్రైస్తవ వ్యతిరేక మాఫియా అనే పుట్టలో నుంచి ఒక్కొక్క పాము ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఇంకా చూద్దాం రాబోయే రోజుల్లో బ్యాక్గ్రౌండ్లో ఉండి క్రైస్తవ్యాన్ని దెబ్బతీయటానికి తీవ్రంగా కృషి చేస్తున్న ఇంకెన్ని పాములు బయటకు వస్తాయో రాబోయే కొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది. బంగారయ్య శర్మ గారు ఆయా సమయాల్లో టీవీ డిబేట్స్లో పాల్గొనటం చూసినప్పుడు వాళ్ళ ధర్మం కొరకు ఆయన ఫైట్ చేస్తున్నాళ్ళే అని చెప్పి ఆయన మీద మాకు ఒక రెస్పెక్ట్ ఉండేది. కానీ నిన్న కరుణాకర్ సుగుణా గారి అడుక్కోవడానికి ఆయన జోల పట్టేసరికి ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ అంతా పోయింది. ఈ బంగారయ్య శర్మ గారు రోల్డ్ గోల్డేనని, నకిలీ బంగారమేనని అర్థమైపోయింది. క్రైస్తవులను అవమానించడానికి, బైబిల్ని వక్రీకరించడానికి మారిన అనేక మంది హిందువుల్ని వెనక్కి రాగాలి, మారబోతున్న క్రైస్తవ్యంలోకి మారబోతున్న హిందువుల్ని ఆపాలి అనే ఒక టార్గెట్ తోటి ఒక విఫల ప్రయత్నం చేశాడు కరుణాకర్ సుగుణా గారు. అంతేకాదు ఫాదర్ అనే వాడు లాగు చిత్రంలో దాంట్లో ఒక పాస్టర్ని పెట్టాడు కిరాయికి. ఒక పాస్టర్ పాత్రలో ఒక కిరాయి మనిషిని పెట్టాడు. అతనికి ఫాదర్ అనే పేరు పెట్టాడు. ఫాదర్ అన్న పేరు ఆ ఫాదర్ ఉన్న చర్చి వీడు తరచుగా వాడిన పరలోక రాజ్యపు తాళపు చెవులు అన్న మాట. ఇవన్నీ కూడా ఆర్సిఎం చర్చికి సంబంధించిన లాంగ్వేజెస్. రోమన్ క్యాథలిక్ మిషన్ ఎన్నో వేల డినామినేషన్స్ ఉన్నా కేవలం ఆర్సిఎం చర్చిలో మాత్రమే, రోమన్ క్యాథలిక్ మిషన్లో మాత్రమే పాస్టర్స్ని ఫాదర్ అంటారు. ఈ ఆర్సిఎం చర్చి ఫాదర్ అవటానికి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే పెళ్లి చేసుకోకూడదు, బ్యాచులర్గానే జీవితాంతం ఉండాలి. వాళ్ళనే ఆర్సిఎం ఫాదర్స్ అంటారు. అసలు పెళ్ళే చేసుకొని ఆర్సిఎం ఫాదర్కి మనవరాలు ఎలా వచ్చిందిరా కరుణాకర్ సుగుణా గారు అడుగుతున్నాను. నేను చెప్పేది ప్రూఫ్ చేసుకోండి. చిన్న చిన్న టౌన్లో కూడా ఆర్సిఎం చర్చెస్ ఉంటాయి, ఆర్సిఎం హాస్పిటల్స్ ఉంటాయి. కన్యల హాస్పిటల్స్ అంటారు. కన్యల హాస్పిటల్స్ అంటే పెళ్ళి కాని స్త్రీలు అక్కడ డాక్టర్స్గా నర్సులుగా పనిచేస్తూ ఉంటారు కాబట్టి అమ్మగారు లేదా కన్యల హాస్పిటల్ అంటారు. వీళ్ళే నన్స్, ఆర్సిఎం నన్స్. ఆడవాళ్ళు పెళ్లి చేసుకోరు. చర్చి పాస్టర్స్ని ఫాదర్ అంటారు. పాస్టర్ అన్నమాట వాళ్ళు వాడరు, ఫాదర్ అంటారు. ఫాదర్స్ పెళ్ళే చేసుకోకపోతే వాళ్ళకి పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? అఫ్ కోర్స్ వాళ్ళలో కొంతమంది ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకునే మాట నిజం, కొంతమంది, అందరూ కాదు. అవి ప్రైవేట్గా జరుగుతాయి, పబ్లిక్లో వాళ్ళకి పెళ్ళిళ్ళు కావు. చిత్రంలో
కరుణాకర్ సుగుణా గారి లాగు చిత్రంలో ఆర్సీఎం ఫాదర్కి మనవరాలు ఉన్నట్టు చూపించాడు. అంటే అర్థం ఏంటంటే క్రిస్టియన్స్లో ఎన్ని డినామినేషన్స్ ఉన్నాయో ఆ డినామినేషన్స్ యొక్క లక్షణాలు ఏంటో కనీసం వీడికి తెలియదు కరుణాకర్ సుగుణా గారికి. వీళ్ళ అయ్యాళ్ళు, వీళ్ళ అమ్మోళ్ళు, వీళ్ళ మేనత్తకి స్వస్థత వచ్చిందని యోహాను అనే పాస్టర్ గారి దగ్గరికి తెనాల నుంచి వెళ్ళి వాళ్ళ ఊరిలో ప్రార్థన పెట్టే యోహాను అనే ఇండిపెండెంట్ పాస్టర్ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళతో పాటు వీళ్ళు వెళ్ళేవాడు. అవలాగా సినిమాలు చూస్తా, కావాలమ్మడి తిరుగుతా, ఇష్టానుసారంగా బతికాడు. ఏనాడు వీడు భక్తిలో లేడు, వీడికి పూర్తిగా బైబిల్ తెలియదు. ఇప్పుడు వీడికి తెలిసిందంతా కూడా ఆయా సమయాల్లో యోహాను పాస్టర్ గారు లేదా ఆయా పాస్టర్లు గారు అనుకోకుండా చెప్తే వీడు అనుకోకుండా విన్న మాటలే కానీ వీడికి పూర్తిగా బైబిల్ తెలియదు. క్రిస్టియన్స్లో ఎన్ని డినామినేషన్స్ ఉంటాయో కూడా తెలియదు వీడికి. లేకపోతే అది ఆర్సీఎం చర్చ్ అన్నట్టుగా క్రియేట్ చేసేవాడు కాదు, ఏదో ప్రొటెస్టెంట్ చర్చ్ అన్నట్టుగా క్రియేట్ చేసేవాడు. వీడు హిందువులు ఏదో ఉత్తరిస్తాడు, క్రైస్తవానికి వ్యతిరేకంగా పోరాడతాడు, ఏదో చేస్తాడని భ్రమపడుతున్న హిందూ మతోన్మాదులకు నేను ఇస్తున్న సలహా ఏంటంటే వాడేదో చేస్తాడని చెప్పి మీరు భ్రమపట్టం కుక్క తోక పట్టుకొని గోదావరిని ఈదినట్టే. వీడికి అసలుకి డినామినేషన్స్ గురించి తెలియదు, క్రైస్తవ్యం గురించి పూర్తిగా కాదు చాలా కొంచెం తెలుసు వీడికి. నెక్స్ట్ వీడు జగన్మోహన్ అనే ఒక పాత్రను పెట్టాడు. ఈయన యేసుప్రభుని నమ్ముకొని జేమ్స్గా మారాడు. మారిన దగ్గర నుంచి మెంటల్ వాడైపోయాడు. ఇప్పుడు పరలోకం పరలోకం అంటున్నాడు. అవసరమైతే కాదు, అసలు తల్లిదండ్రుల కొట్టు అని తల్లిదండ్రులను అవాయిడ్ చేస్తున్నాడు అన్న పోర్షన్లో ఈ జగన్మోహన్ అన్న క్యారెక్టర్ని పెట్టాడు. ఐఆమ్ నాట్ జగన్మోహన్, ఐఆమ్ జే. అవసరమైతే తల్లిదండ్రులను కూడా ద్వేషించమని జీసస్ చెప్పాడు. ఆయన కోసం తల్లిదండ్రులను వదులుకోవడమే కాదు, ఏం చేయడానికైనా నేను రెడీ. దేవుడి వాక్యములో, బైబిల్ గ్రంథంలో నా నిమిత్తం అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, భార్య బిడ్డల్ని విడిచిపెట్టనివాడు నాకు శిష్యుడు కానేరడు అని యేసు చెప్పింది అందరినీ ఎలా చేయమని కాదు, అవసరమైతే ఆ పని చేయమని యేసుప్రభు చెప్తే దాన్ని వీడు చాలా తెలివిగా వక్రీకరిస్తా యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ తల్లిదండ్రులు విడిచిపెట్టాల్సిందే, మెంట్లోళ్ళు అయిపోతారు కుర్రోళ్ళు అన్నట్టుగా ఎటకారంగా లాగు చిత్రాన్ని తీశాడు. హిందూ సోదరులు ఆలోచించండి. మీ పరిసర ప్రాంతాల్లో అనేక మంది క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళల్లో హిందువుల నుంచి మారిన వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు, మీకు తెలుసు. వాళ్ళందరూ వీడి లాగు చిత్రంలో జగన్మోహన్ లాగా మెంట్లోళ్ళు అయ్యారా? ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారా? చుట్టా, బీడి, సిగరెట్, పాన్ పొలాలు వదిలిపెట్టి, బ్రాందీ సారాయి వదిలిపెట్టి, లవ్వు కొవ్వులు వదిలిపెట్టి చక్కటి ప్రార్థనా పరులుగా సమాజానికి, దేశానికి ఒక ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దబడుతున్నారు. నేను చెప్పానని కాదు, కరుణాకర్ సుగుణా గారు తీసేదని కాదు. హిందువుల్లో నుంచి క్రైస్తవంలోకి వెళ్ళిన మీకు తెలిసిన యంగ్స్టర్స్ని చూడండి. వాళ్ళు చర్చికి వెళ్ళడానికి ముందు వాళ్ళ యాక్టివిటీ ఏంటి, వాళ్ళకున్న వ్యసనాలు ఏంటి, వాళ్ళకున్న దురలవాట్లు ఏంటి, ఇప్పుడు చర్చికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యాక్టివిటీ ఎలా మారింది, వాళ్ళ ఫోకస్ ఎలా మారింది, తల్లిదండ్రులతోటి వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉంది, జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది కరుణాకర్ సుగుణా గారు దేశద్రోహని, క్రైస్తవ్యాన్ని వక్రీకరించడానికి ఇలా చెప్పాడని మీరు ప్రూఫ్ చేసుకోవచ్చు. కరుణాకర్ సుగుణా గారి మాటలు నమ్మొద్దు, నా మాటలు నమ్మొద్దు. మీ సరౌండింగ్స్లో హిందూస్లో నుంచి క్రిస్టియానిటీలోకి వెళ్ళిన యంగ్స్టర్స్, బాయ్స్ ఆర్ గర్ల్స్ బోత్, వాళ్ళ యాక్టివిటీస్ చూడండి.
మార్చబడ్డ వాళ్ళ జీవితాలను చూసి వీడు దేశద్రోహని, యేసు నిజమైన దేవుడు, జీవితాలు మార్చే దేవుడని తెలుసుకోండి. సాధు సుందర్ సింగ్ అనే ఒక క్రైస్తవ ఆణిముత్యం ఉన్నాడు. పంజాబ్లో జన్మించిన ఆయన మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇన్ ఇండియా. అత్యంత శక్తివంతులైన దైవజనుడు. సిక్కు కులంలో పుట్టాడు, సిక్కు మతంలో పుట్టాడు. 16 సంవత్సరాల వయసులో యేసు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోబోతున్న, వాళ్ళ అమ్మ చచ్చిపోయిందన్న ఫ్రస్ట్రేషన్లో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోబోతున్న సుందర్ సింగ్ని దర్శించాడు. కన్ఫర్మ్ అయింది సుందర్ సింగ్కి యేసే దేవుడని. వాళ్ళ నాన్న షేర్ సింగ్తో చెప్పాడు, మనం పూజించే ఈ పూజలు, ఈ సిక్కు మతం దేవుళ్ళు కరెక్ట్ కాదు, యేసే దేవుడు నాకు 100% కన్ఫర్మ్ అయిందంటే వాళ్ళ నాన్న షేర్ సింగ్ బతిమలాడాడు, అరే యేసు ప్రభుని మనసులో పెట్టుకో, నీకు అంత కన్ఫర్మ్ అయితే బయటికి చెప్పొద్దు. మనది సిక్కులు మతం చాలా దారుణంగా ఉంటాయి పరిస్థితులు. సుందర్ సింగ్ ఒప్పుకోలేదు, నాకు ప్రత్యక్షమైన దేవుడు, నిజమైన యేసు గురించి నేను చెప్పకుండా ఉండలేదని, యేసే నిజమైన దేవుడని కనపడ్డ ఫ్రెండ్స్కి, బంధువులకి, స్నేహితులకి చెబుతున్నాడు. ఇక వీడు మారడు అని నిర్ణయించుకున్న సుందర్ సింగ్ తండ్రి షేర్ సింగ్ ప్రేమతోటి సుందర్ సింగ్ని పిలిచి భోజనం పెట్టాడు. ఆ భోజనంలో విషం కలిపాడు. విషం ఆహారం తిన్న తర్వాత చెప్తున్నాడు, యేసుని నమ్ముకున్నందుకు, మన కులానికి మతానికి అవమానం తెస్తున్నందుకు నీకు విషం పెట్టాను, చచ్చిపోవాలి. బయట వర్షం పడుతుంటే మెడకాయ పట్టుకుని బయటికి గెంటేసాడు. ఓ పక్క వర్షం, ఓ పక్క తిన్న పాయిజన్ ఎక్కువైపోయి రక్తం కక్కుకుంటూ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు సుందర్ సింగ్. తప్పనిసరి పరిస్థితుల్లో అప్పుడు యేసే చెప్పినట్టు నా నిమిత్తము తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలను విడిచిపెట్టిన వాడు నాకు శిష్యుడు కానేరదన్న ఆ మాట ప్రకారం అప్పుడు బయటకు వచ్చాడు. చాలా శక్తివంతమైన సేవ చేశాడు. సాధు సుందర్ సింగ్ అని కొట్టండి గూగుల్ సెర్చ్లో, కానీ బయట ఆయన గురించిన చాలా పుస్తకాలు కూడా ఉంటాయి. సౌత్ ఇండియా వస్తే ఈస్ట్, వెస్ట్, గుంటూరు వేల లక్షల మంది ప్రజలు వచ్చేవాళ్ళు ఆ రోజుల్లోనే, దాదాపుగా ఒక 100 సంవత్సరాల కింద అటు ఇటుగా. కానీ ఈయన వేల మంది ప్రజలు వచ్చే సౌత్ ఇండియా వచ్చేవాడు కాదు. నేపాల్, టిబెట్, ఉత్తరప్రదేశ్, కాశ్మీర్ ఆ ఏరియాలకు వెళ్ళేవాడు. కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, యేసు ప్రభుని ప్రకటిస్తున్నందుకు అవమానించేవాళ్ళు. రక్తం కారుతున్న యేసయ్యను ప్రకటిస్తూనే ఉన్నాడు. యేసయ్యని ప్రకటిస్తూనే హతసాక్షిగా చచ్చిపోయాడు. ఒకప్పుడు యేసు ప్రభు మీద ద్వేషంతో బైబిల్ దించినాడు. ఓ పక్క యేసు ప్రభు మీద ద్వేషంతో యేసు దూషించినాడు. 16 సంవత్సరాల వయసులోనే క్రైస్తవ వ్యతిరేకంగా పెరిగినవాడు. 16 సంవత్సరాల వయసులో యేసు సంధించిన తర్వాత దాదాపు 16-17 సంవత్సరాలు యేసుని ప్రకటిస్తూ ఆ టిబెట్ పరిసర ప్రాంతాల్లో బౌద్ధ మతస్థులకి యేసు ప్రేమ గురించి బోధిస్తూ వాళ్ళ చేతిలోనే హతసాక్షిగా మారాడు. అందరూ సాధు సుందర్ సింగ్ లాగా అవరు, రేర్ కేసెస్. అవసరమైతే నా నిమిత్తం అన్న యేసుప్రభు మాటను వీడు వక్రీకరించి యేసుప్రభు నమ్ముకుంటే తల్లిదండ్రులను విడిచిపెట్టాలి అన్న ఒక రాంగ్ టీచింగ్ అమాయకులైన హిందూ సోదరుల మైండ్లో చొప్పిస్తున్నాడు. ఇప్పుడు వాడు చెప్పేది, కరుణాకర్ సుగుణ గారు చెప్పేది రాంగ్, ఫాల్స్ అని మీకు నిరూపిస్తాను. మీకు ఎంతమంది క్రైస్తవులు తెలుసు? ఎంతమంది హిందూస్ నుంచి యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు తెలుసు మీకు? వాళ్ళందరూ తల్లిదండ్రులను విడిచిపెట్టారా? వాళ్ళందరూ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మారారా? వాళ్ళందరూ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా? వాళ్ళందరూ పరలోకం కలవరిస్తున్నారా? నా ఇది వీడి భ్రమ,
వాడికి నిజం తెలుసు, కానీ హిందువుల్ని వీపులు చేయడానికి మతోన్మాదంతో రాంగ్ టీచింగ్లోకి తీసుకెళ్తున్నాడు. నేను మీకు మీ ప్రాంతంలోనే ఉన్న క్రైస్తవులను చూడండి. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత అందరూ తల్లిదండ్రులను విడిచిపెట్టారా? ఎన్ని వేల మంది పాస్టర్స్ ఉన్నారు, పాస్టర్స్ తల్లిదండ్రులను విడిచిపెట్టారా? ఎన్ని లక్షల యంగ్స్టర్స్ ఉన్నారు యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళందరూ తల్లిదండ్రులను విడిచిపెట్టారా? నో, వీడు ఫిల్మే. అంతేకాదు ఫాదర్ అన్న ఫిల్మే ఫాల్స్, ఫేక్. వీడు అబద్ధికుడు, ద్రోహి, కరుణాకర్ సుగుణగాడు. ఖచ్చితంగా అబద్ధాలతోటి వాడు ఆ ఫిల్మ్ తీశాడు వాడి స్వార్థం కోసం. అంతేకాదు ఫాదర్ ఫిల్మ్లో, లాగు చిత్రంలో వాడు ఇంకొక పోస్టర్ని పెట్టాడు, ఇంకో పాత్ర పెట్టాడు. పాస్టర్ మనవరాలు పాత్రలో ఒక అమ్మాయిని పెట్టి ఆ అమ్మాయికి బట్టలు వేయకుండా టవల్ చుట్టాడు. వీడు నేనే దేవుణ్ణి అన్న షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు ఒక శృంగార తారం తీసుకొచ్చాడు. ఏం పేరు? స్వాతి నాయుడు. నాకు చాలామంది యంగ్స్టర్స్ ఫోన్ చేసి చెప్పారు, అన్న ఆమె పవర్ స్టార్, ఇంటర్నెట్లో అవి చాలా అసభ్యకరమైన వీడియోస్ ఉన్నాయి, న్యూడ్ వీడియోస్. తెలుసు వీడికి, అయినా వాడుకున్న పరిచయాలను బట్టో ఏ ఒత్తిడిని బట్టో ఎవరు దొరకనట్టుగా ఆమెను తీసుకొచ్చి షూటింగ్కి ఇప్పించాడు. ఈ మధ్యకాలంలో ఆమె ఒక పోస్ట్ పెట్టింది యూట్యూబ్లో. ఆ ఫిల్మ్ నేను చిన్న పాత్ర చేశాను, 1000 రూపాయలే ఇచ్చారు. అక్కడ నుంచి పోలీసులు నన్ను టార్చర్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్కి నమ్మని నన్ను ఒత్తిడి చేస్తున్నారు. అసలు తీసింది కరుణాకర్ సుగుణగాడు. ఆ షూటింగ్ జరిగింది చిన్నజీఆర్ స్వామి ఆశ్రమంలో, హైదరాబాద్ చిన్నజీఆర్ స్వామి ఆశ్రమంలో. వాళ్ళని పట్టించుకోకుండా చిన్న పాత్ర చేసి నన్ను టార్చర్ చేస్తున్నారని చెప్పి ఆమె చాలా బాధపడతా తన చిన్న కూతురుతో పాటు ఆమె వీడియో ముందు మాట్లాడింది. నేనే దేవుని సినిమాలో శృంగార తారం తీసుకొచ్చాడు. అంతేకాదు ఫాదర్ షార్ట్ ఫిల్మ్లో శృంగారమే చూపించాడు. యాంటీ క్రిస్టియన్ షార్ట్ ఫిల్మ్ కాబట్టి అందరూ హిందూస్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ అమ్మాయి కూడా హిందూస్ అమ్మాయి. పైన సగం కింద సగం అర్ధనగ్నంగా చూపించాడు. హిందూసే కాదు, క్రిస్టియన్స్ కూడా చూస్తారు కదా, ముస్లిమ్స్ కూడా చూస్తారు కదా. ఒక హిందూ అమ్మాయిని ఆ విధంగా షార్ట్ ఫిల్మ్లో, లక్షల మంది చూసే షార్ట్ ఫిల్మ్లో అలాగా బట్టలు లేకుండా చూపించటం, అది అర్ధనగ్నంగా చూపించటం, అర్ధనగ్నంగా కూడా కాదు, చాలా భయంకరమైన ఎక్స్పోజింగ్. అది తప్పు కదా? నేను వీడికి ఒక సలహా ఇస్తున్నాను. మరి కరుణాకర్ సుగుణగా శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక అన్న పేరు మార్చేయరా, అది నీకు సెట్ కాదు. శివశక్తి ఆధ్యాత్మిక శృంగార వేదిక అని పెట్టాయి, ఖచ్చితంగా సెట్ అయింది. వీడు ఇంకో ఫిల్మ్ తీస్తాడని ప్రకటించాడు. అంతేకాదు ఫాదర్ చివర దాంట్లో ఇంకేం చూపిస్తాడు, దీంట్లో టవల్ ఊడిపోయినట్టు చూపించాడు, దాంట్లో ఇంకేం ఊడిపోయినట్టు చూపిస్తాడు. ఒరే, యేసు ప్రభు రక్తంలో కనకబడగానే సినిమాలు టీవీలు అన్నీ మానేశాం. ఎప్పుడైనా అనుకోకుండా వాల్ పోస్టర్ కంట్లో పడితే తప్పైపోయిందయ్యా, చూడకూడదు, చూసాను, నీ రక్తంలో కడుగు ప్రభువా, మా కళలని హృదయంలో ప్రార్థన చేసుకుంటాం. మాకు కూడా చూపిస్తున్నావు కదరా దరిద్రపు నాయాల. నీ పెంట మొహంతో పాటు నీ పెంట శృంగార చేష్టలన్నీ కూడా మాతో కూడా చూపిస్తున్నావు కదా. నీ కౌంటర్ ఇవ్వాలంటే తప్పదు కదా, చూడాలి కదా. వీడు ఆ అమ్మాయిని పెట్టి టవల్ చుట్టి ఎక్స్పోజింగ్ చేయించడానికి ఇంకొక బలమైన కారణం ఏంటంటే, పాస్టర్ యొక్క గోలీమార్ సినిమా సంకరాగిపోయింది. అక్కడి నుంచి వాడికి డౌట్ వచ్చేసింది, వ్యూస్ తగ్గిపోతున్నాయి,
ప్రజల్లో చులకనైపోతానని. సబ్జెక్ట్ మీద నమ్మకం లేదు, వాడు తీసే సినిమా మీద నమ్మకం లేదు. అందుకని వాడు ఏం చేశాడంటే ఇలా ఎక్స్పోజింగ్ అన్న చూపిస్తే ఎటు నాకు ఎక్కువ మంది కుర్రోళ్ళే కదా ఫ్యాన్, చూస్తారులే, ఈ ఎక్స్పోజింగ్ కోసమైనా చూస్తారులే, ఎట్ట చేయించాడో ఎక్స్పోజింగ్ అన్నట్టుగా దానికోసమన్నా చూస్తారులే అన్న ఉద్దేశంతో వీడు ఎక్స్పోజింగ్ పెట్టాడు. ఆ అమ్మాయి ఎక్స్పోజింగ్ చూపించింది, పైన సగం కింద సగం. లక్షల మంది ప్రజలు, వేల మంది ప్రజలు చూస్తున్నారు. మధ్యలో ఎవరున్నారు? కరుణాకర్ సుగుణాగాడు. చేపించింది చూపించింది వాడే. మధ్యవర్తులు ఏమంటారు? బ్రోకర్లు అంటారు. డబ్బు కోసం బ్రోకర్ పని చేయడానికి కూడా తెగబడ్డాడు వీడు. బ్రోకరీడు డబ్బు కోసం ఏ అబద్ధమాడటానికైనా, ఎంత అబద్ధమాడటానికైనా, ఎంత నీచమైన పని చేయడానికైనా కరుణాకర్ సుగుణాగాడు తెగబడతాడు అన్నది క్లియర్. ఈ షార్ట్ ఫిల్మ్లో, ఈ లాగు చిత్రంలో, అంతేకాదు ఫాదర్ లాగు చిత్రంలో ఒక్క విషయాన్ని మెచ్చుకోవచ్చు. వాళ్ళ టెక్నీషియన్స్, ఆ షూటింగ్ తీసిన వాళ్ళు, డిజైన్ చేసిన వాళ్ళు, భూమికి 4 అడుగులు కూడా లేని ఈ పొట్టోడిని, ఆ పొట్టితనం కనపడకుండా చూడటానికి చాలా కష్టపడ్డారు. కొంచెం సక్సెస్ అయ్యారు, కానీ అప్పుడప్పుడు వీడి పొట్టితనం కనపడతానే ఉంది. కంప్యూటర్లో షార్ట్ ఫిల్మ్లో పొట్టితనం కనపడకుండా చేయగలరు, కానీ పొట్టితనం పుట్టుకతోనే ఉన్నప్పుడు అది ఎలా పోతురా? మొత్తానికి గట్టిగా చెప్పే వాళ్ళకి భూమికి 4 అడుగులు 4.5 అడుగులు లేని వీడిని షార్ట్గా చూపించడానికి, ఇదే కాదు, ఈ షార్ట్ ఫిల్మ్లోనే కాదు, వాడు తీసే వీడియోలో కూడా కింద నుంచి కెమెరా పెట్టి పైకి చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే పొట్టేడు కదా. ఈ పొట్టి వెధవ దేవుడి సేవకులను విమర్శిస్తూ ఉంటాడు. నత్తోడా నత్తోడా పొట్టోడా. జీవము కలిగిన దేవుడి సేవకులనంటే, ఏసై రక్తమందు కడగబడ్డ దేవుడి సేవకులనంటే కోపాస్టర్స్ ఊరుకోరు. తప్పకుండా మాటకు మాట ఉంటుంది, దెబ్బకు దెబ్బ ఉంటుంది. మరి కరుణాకర్ సుగుణాగాడు నీకు బైబిల్ దేవుడు బైబిల్ దేవుడు బైబిల్ దేవుడు అని, బైబిల్ దేవుడు అన్న మాట ఎప్పుడు వాడుతూ ఉంటావు. నీకు కూడా బైబిల్ దేవుడి మాటే కరెక్టరా? కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ. కరుణాకర్ సుగుణాగాడు ఈ లాగు చిత్రంలో ఒక ఆశ్చర్యకరమైన హాస్యాస్పదమైన మాట ఒకటి చెప్పాడు. యేసయ్య మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పినట్టు, కుడి చెంప కొట్టేవాడికి ఎడం చెంప చూపించు అన్న మాటలు సమాజానికి ఆమోదయోగ్యం కాదంట. దానివల్ల శాంతి భద్రతలు క్షీణిస్తాయట. దానివల్ల సమాజం అల్లకొల్లమైపోతాట. ఆ హిందూ దేవుళ్ళ చేతిలో ఉన్నట్టు త్రిశూలాలు, బరిసెలు, కత్తులు, మారణాయుధాలు పట్టుకొని తిరిగితే, తప్పు కనపడగానే శిక్షలు విధిస్తా పోతా ఉంటే, దుష్ట శిక్షణ అన్న ప్రొసీజర్ కంటిన్యూ చేస్తూ ఉంటే సమాజంలో శాంతి ఏర్పడుద్దంట. ఇప్పుడు అర్థమైందా హిందూ దేవుళ్ళ చేతుల్లో ఎందుకు ఆయుధాలుంటాయో? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే హిందూ ధర్మ సిద్ధాంతం. ఒరే, నువ్వు 10th ఫెయిల్ స్టాండర్డ్ నుంచి అప్డేట్ అవ్వవా? కుడి చెప్పు మీద కొడితే ఎడం చెప్పు చూపించమన్నా యేసయ్య మాట సమాజానికి ఆమోదయోగ్యమా? కత్తులు కటార్లు పెట్టుకుని తప్పు చేసిన వాడు కనపడగానే నరికేయటం, కోసేయటం, పొడిసేయటం చేసే నేర్పించే హిందూ దేవుళ్ళ చేతిలోని ఆయుధాలు కరెక్టా? తప్పు చేసేదన్న ఆరోపణతోటి పగున్న వాడి మీద, ద్వేషమున్న వాడి మీద ఏ స్మరిస్తే పోతే ఈ సమాజం అల్లకల్లోలమైపోతుంది. హింస, అరాచకత్వం, రక్తపాతం. ఖచ్చితంగా 2-3 రోజుల్లోనే దేశం సర్వనాశనం అయిపోద్ది. క్రీస్తు యేసు యొక్క శాంతి, సమాధానం, ఆయన బోధించిన అహింస, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించు అన్న మాటలే భారతదేశానికైనా ఈ ప్రపంచ దేశాలకైనా శిరోధార్యం.
అదే ఆచరణ యోగ్యం. మన భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళ పాలనలో నుంచి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ మహాత్ముడు, ఆయన అనుసరించిన సిద్ధాంతం ఇదే, అహింస. ఆయన డైరెక్ట్గా చెప్పాడు, బైబిల్లో నుంచే ఇన్స్పిరేషన్ తీసుకున్నాను, అహింసా సిద్ధాంతం. భారతదేశస్తులు గర్వంగా ఫీల్ అయ్యే, హిందువులు కూడా గర్వంగా ఫీల్ అయ్యే వివేకానందుడు ఆయన అన్నమాట, యేసు జీవించిన కాలంలో 2000 సంవత్సరాల కిందట నేను పాలస్తీనాలో ఉండి ఉంటే నా రక్తంతో ఆయన పాదాలు కడిగేవాణ్ణి. యేసయ్య చెప్పిన బోధ, యేసయ్య చెప్పిన ఆ సందేశాలు, శాంతి ఉపదేశాలు అంత ప్రభావితం చేశాయి వివేకానందుణ్ణి. అటువంటి ఆశ్చర్యకరమైన శాంతి ఉపదేశాన్ని పక్కన పెట్టి అది ఆచరణయోగ్యం కాదు, కత్తులు కటారులు త్రిశూలాలు తీసుకొని తిరగాలి, తప్పు చేసిన వాడిని వెంటనే వేసేయాలి, శిక్షించాలి అన్న వీడి సిద్ధాంతం సమాజానికి ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోండి. కర్ణాకర్ సుగుణగాడు హృదయంలో క్రైస్తవం మీద ద్వేషంతో వక్రీకరించడానికి ఆ లాగు చిత్రాన్ని తీశాడు. చిత్రమంతా అబద్ధాలు, ఆ షార్ట్ ఫిల్మ్ అంతా అబద్ధాలు, ఎక్స్పోజింగ్ సెక్స్, పూర్తి బైబిల్ వక్రీకరణ. నేను చెప్పిన కోణంలో నుంచి ఇంకొకసారి వాడు షార్ట్ ఫిల్మ్ చూడండి. నేను చెప్పిన యథార్థమైన సత్యాన్ని మనసులో పెట్టుకొని మతోన్మాదం అన్న కళ్ళద్దాలు తీసి పక్కన పెట్టి సత్యాన్ని సెర్చ్ చేయడానికి మరొకసారి వాడు షార్ట్ ఫిల్మ్ చూడండి, సత్యం మీకే అర్థమవుతుంది. యేసు మహారాజుకే జై.